హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈరోజు వీడియో ఏంటంటే ఎన్టీయూ మెథడ్లో సెకండ్ మోడల్ అనమాట. సో స్టార్ట్ చేసేద్దామా? సో ప్రాబ్లం వచ్చేసరికి ఆయిల్ at 100 degrees centigrade CP value ఇచ్చాడండి 3.6 kilojoules per kg degree Kelvin and flows at the rate of 30,000 kg per hour and enters into the parallel flow heat exchanger. Cooling water CP ఇచ్చాడు 4.2 enters at 10 degrees centigrade at the rate of 50,000 kg per hour. The heat transfer area 10 meters square and overall heat transfer coefficient is 1000 watt per meter square Kelvin. Calculate the outlet temperature of oil and water. సో ఇక్కడ మనకి ఇచ్చేసాడండి NTU మెథడ్ విత్ ప్యారలల్ ఫ్లో. ఓకే, సో ఇక్కడ ఆయిల్ ఇన్లెట్ టెంపరేచర్ ఇచ్చాడు, అలాగే వాటర్ ఇన్లెట్ టెంపరేచర్ ఇచ్చాడు. సో మనకి ఇక్కడ సిపిలు అన్నీ ఇచ్చేసాడు, రేట్లు మాస్ ఫ్లో రేట్స్ కూడా మనకి ఇచ్చేసాడు, అలాగే ఓవరాల్ కోఎఫిషియంట్ U అన్నది కూడా మనకి ఇచ్చాడు. సో క్యాలిక్యులేట్ ద అవుట్లెట్ టెంపరేచర్ ఆఫ్ ఆయిల్ అండ్ వాటర్ అన్నది అడిగాడు. సో మనం ఫస్ట్ ఏం చేయాలండి, గివెన్ డేటా అన్నది రాయాలి. ఓకే, ఆయిల్ ఇన్లెట్ టెంపరేచర్ ఎంత ఇచ్చాడండి, THI ఈక్వల్ టు 100 డిగ్రీ సెంటీగ్రేడ్, అలాగే దాని CPH ఎంత ఇచ్చాడు 3.6 kilojoules per kg degree Kelvin. ఓకేనా, మాస్ ఫ్లో రేట్ MH ఈక్వల్ టు ఎంత ఇచ్చాడు 30,000 ఓకే kg per hour ఇచ్చాడు. అండ్ నెక్స్ట్ కూలింగ్ వాటర్ CPC అన్నది ఇచ్చాడు, ఎంత ఇచ్చాడు 4.2 kilojoules per kg Kelvin, అలాగే TCI వాటర్ ఇన్లెట్ టెంపరేచర్ TCI ఈక్వల్ టు 10 డిగ్రీ సెంటీగ్రేడ్, అలాగే MC ఎంత ఇచ్చాడు 50,000 ఇచ్చాడు kg per hour. ఓకేనండి, ఆ తర్వాత ఏరియా ఇచ్చాడు, ఏరియా ఈక్వల్ టు 10 మీటర్ స్క్వేర్. ఆ నెక్స్ట్ ఓవరాల్ హీట్ ట్రాన్స్ఫర్ కోఎఫిషియంట్ U ఈక్వల్ టు 1000 వాట్ పర్ మీటర్ స్క్వేర్ కెల్విన్ అండ్ అవుట్లెట్ టెంపరేచర్ ఆఫ్ ది ఆయిల్ అలాగే వాటర్ అంటే TCO అలాగే THO అన్నది మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఇది వాడిచ్చిన గివెన్ డేటా. ఓకేనండి, సో ఇప్పుడు మనకి MH MC అన్నది కేజీస్లో అవర్స్లో ఉంది కాబట్టి అవర్స్లో ఉంది కాబట్టి మనం దీన్ని సెకండ్స్లోకి మార్చుకోవాలి. అంటే 30,000 డివైడెడ్ బై 3,600 అలాగే 50,000 డివైడెడ్ బై, సో క్యాలిక్యులేట్ చేస్తే 8.33 అలాగే 500 డివైడెడ్ బై 36 13.88. ఓకేనండి, సో మనకి ఇలా వచ్చింది. యూనిట్స్ వచ్చేసరికి kg/second. ఓకేనా, సో MH ఎంత వచ్చింది 8.33 kg/second అలాగే MC 13.88 kg/second. సో మిగిలినవన్నీ మనకి తెలుసు కదండి. సో నేను రఫ్ చేసేసుకుంటున్నాను. సో థర్మల్ కెపాసిటీ ఆఫ్ హాట్ ఫ్లూయిడ్ CH అన్నది ఫైండ్ అవుట్ చేయాలి. CHకి ఫార్ములా ఏమని చెప్పానంటే MH అలాగే CPH. ఓకేనా, సో MH అంటే ఎంత వచ్చింది మనకి
8.33 ఇంటూ సిపిహెచ్ ఎంత ఇచ్చాడు 3.6 ఇక్కడ కిలో జౌల్స్లో ఉంది కాబట్టి జౌల్స్లోకి చేంజ్ చేసుకుంటాం ఓకేనా. సో అప్పుడు ఆన్సర్ ఏమవుతుంది మనకి 8.33 ఇంటూ 3.6 ఇంటూ 10 క్యూబ్ మనకి 29,988. సో వాట్ పర్ కెల్విన్. అలాగే సెకండ్ స్టెప్ ఏం చేస్తామండి థర్మల్ కెపాసిటీ ఆఫ్ కోల్డ్ ఫ్లూయిడ్ Cc ఈక్వల్ టు MC ఇంటూ CPC. MC ఎంత ఇచ్చాడు 13.88 ఇంటూ 4.2 ఇంటూ 10 క్యూబ్ ఎందుకంటే వాటర్ Cp ఓకేనా. 4.2 ఇంటూ 10 క్యూబ్ ఇంటూ 13.88 దట్ ఈజ్ ఈక్వల్ టు 58,296 వాట్ పర్ కెల్విన్. సో ఇప్పుడు మనకి థర్మల్ కెపాసిటీ తెలుసు కాబట్టి మనం ఇప్పుడు ఏది ఫైండ్ అవుట్ చేయాలండి థర్మల్ కెపాసిటీస్ తెలిసాయి కాబట్టి కెపాసిటీ రేషియో అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలండి. సో కెపాసిటీ రేషియో క్యాపిటల్ C ఈక్వల్ టు మనకి CH/CC. CH అంటే 29988 డివైడెడ్ బై 58296 దట్ ఈస్ ఈక్వల్ టు చేస్తే మనకి 0.514 అనేది వచ్చింది ఓకేనా. 0.514. సో ఇక్కడ నేను రాసుకుంటాను CH ఈక్వల్ టు 29988 అలాగే CC ఈక్వల్ టు 58296 నెక్స్ట్ C ఈక్వల్ టు 0.514 ఓకేనండి. ఇలా రాసుకున్న తర్వాత అంటే ఈ కెపాసిటీ రేషియో ఫైండ్ అవుట్ చేసిన తర్వాత మనది ఇది ఏ మెథడ్ అండి NTU మెథడ్ కాబట్టి మనం NTUని ఫైండ్ అవుట్ చేయాలి ఓకే. సో NTUకి ఫార్ములా ఏంటి AU/C మినీ. సో ఏరియా అనేది ఇచ్చేసాడు మనకి ఏరియా ఎంత ఇచ్చాడు 10 ఓకే. 10 ఇంటూ U ఎంత ఇచ్చాడు 1000 డివైడెడ్ బై C మినీ. C మినీ ఇక్కడ మనకి ఇక్కడ చూడండి థర్మల్ కెపాసిటీ రేషియోస్లో ఏదైతే తక్కువ వస్తుందో దాన్ని మనం C మినీగా తీసుకుంటాం ఓకేనండి. ఏదైతే ఈ రెండిట్లో ఏదైతే తక్కువ వచ్చిందో దాన్ని మనం C మినీగా తీసుకుంటాం. సో C మినీ ఏమొచ్చింది ఇదే కదా వచ్చింది. సో 29,988. సో ఈ AU/C మినీ అనేది డేటా బుక్లో ఉంటుందండి. డేటా బుక్ పేజ్ నెంబర్ వచ్చేసరికి ఇస్తాను పేజ్ నెంబర్ 152 నోటేషన్స్ ఉన్నాయి కదా. సో నోటేషన్స్లో మనకి ఇక్కడ NTU కనిపిస్తుందా ఇదిగోండి NTU ఈక్వల్ టు మనకి ఇక్కడ ఫార్ములా ఉంది కదా ఆ ఫార్ములా. క్యాలిక్యులేట్ చేస్తే మనకి NTU అనేది 0.333 అనేది వచ్చింది ఓకేనా. NTU నథింగ్ బట్ ఏ క్యాపిటల్ N ఓకేనండి క్యాపిటల్ N. సో ఇప్పుడు మనకి ఏమన్నాడు ప్యారలల్ ఫ్లో అన్నాడు. సో ప్యారలల్ ఫ్లో ప్రకారం మనం ఇప్పుడు ఫైండ్ అవుట్ చేయాలి. అదే నెక్స్ట్ పేజ్ 153
ప్యారలల్ ఫ్లో ఫార్ములా ఉంది కదండి ఎఫెక్టివ్నెస్కి, E ఈక్వల్ టు 1 మైనస్ ఈఎక్స్పి బ్రాకెట్ ఓపెన్ క్యాపిటల్ N 1 ప్లస్ సి డివైడెడ్ బై 1 ప్లస్ సి. ఓకేనా, ఇది ఫార్ములా. సో ఇది క్యాపిటల్ N, NTUలో N ఫైండ్ అవుట్ చేసాం కదా, ఇది N అంటే. సో మనకి ఏమి ఇచ్చాడు, 1 మైనస్ ఈఎక్స్పి మైనస్ 0.333 ఇంటూ 1 ప్లస్ సి 0.514 డివైడెడ్ బై 1 ప్లస్ 0.514. సో ఇక్కడ ఈఎక్స్పి అంటే ఏంటంటే క్యాలిక్యులేటర్లో ఎలా రాస్తామంటే 1 మైనస్ ఈ పవర్ అదంతా ఏమొచ్చిందో అది. సో బ్రాకెట్ మైనస్ 0.504162 డివైడెడ్ బై 1.514. ఓకేనా. సో షిఫ్ట్ bracket open minus answer 1 minus answer divided by 1.514, that is equal to effectiveness అనేది మనకి 0.2615 అనేది వచ్చింది. ఎఫెక్టివ్నెస్ ఎంత వచ్చిందండి, 0.2615. ఇప్పుడు మనకి సేమ్ 152లో పేజ్ నెంబర్ 152లో ఎఫెక్టివ్నెస్ ఈక్వల్ టు మనకి కింద టెంపరేచర్స్కి ఫార్ములా అనేది ఉంటుంది. ఇక్కడ రాసుకుంటున్నాను 0.2615. ఓకే, అదే ఎఫెక్టివ్నెస్ ఈక్వల్ టు THI మైనస్ TH0 డివైడెడ్ బై THI మైనస్ TCI, దట్ ఈజ్ ఈక్వల్ టు ఎఫెక్టివ్నెస్ ఫార్ములా ఉంటుంది. ఓకేనా, THI TH0 దట్ ఈజ్ ఈక్వల్ టు ఇలా. THI ఎంత ఇచ్చాడు మనకి, 100 మైనస్ TH0 డివైడెడ్ బై THI 100 మైనస్ 10, దట్ ఈజ్ ఈక్వల్ టు 0.2615. సో TH0 అనేది మనం ఇప్పుడు ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇది 12 వెళ్తుంది. ఓకేనా, 0.2615 into 90 100 minus answer. సో మనకి TH0 అనేది 76.465 అనేది వచ్చింది. ఓకేనా, 76.465 డిగ్రీ సెంటీగ్రేడ్. ఓకేనండి, THO ఈక్వల్ టు 76.465 డిగ్రీ సెంటీగ్రేడ్. సో ఇప్పుడు మనం ఏది ఫైండ్ అవుట్ చేయాలి, నెక్స్ట్ ఇదేంటంటే ఆయిల్ అవుట్లెట్ టెంపరేచర్ అనేది ఫైండ్ అవుట్ చేసాం, కానీ వాటర్ అవుట్లెట్ టెంపరేచర్ అనేది మనం ఫైండ్ అవుట్ చేయలేదు కాబట్టి మనం ఇప్పుడు దాన్ని ఫైండ్ అవుట్ చేయాలి. సో ఓకేనా, ఇప్పుడు మనం వాటర్ అవుట్లెట్ టెంపరేచర్ని మనం ఫైండ్ అవుట్ చేయాలి ఫ్రమ్ ఎలా అంటే ఎనర్జీ బ్యాలెన్స్ ఈక్వేషన్ నుంచి మనం ఫైండ్ అవుట్ చేయాలి. దట్ ఈజ్ ఈక్వల్ టు మనకి ఏంటండి, m.h cph THI మైనస్ TH0 దట్ ఈజ్ ఈక్వల్ టు mc cpc TCO మైనస్ TCI. సో దీని నుంచి మళ్ళీ టోటల్ వాల్యూస్ అన్ని వేసుకొని మనం TCO అనేది ఫైండ్ అవుట్ చేయాలి. MH ఎంత వచ్చిందండి, 8.33 ఇంటూ CPH అంటే ఎంత, 3.6 ఇంటూ 10 క్యూబ్. THI ఎంత, 100. TH0 ఎంత వచ్చింది, 76.465. దట్ ఈస్ ఈక్వల్ టు MC 13.88 ఇంటూ 4.2 ఇంటూ 10 క్యూబ్. TCO మైనస్ 10 అన్నమాట. ఓకేనా, ఇప్పుడు ఇదంతా క్యాలిక్యులేట్ చేసేస్తాను నేను. అంటే నాకు 705.76 ఇంటూ
10 క్యూబ్ అనేది వచ్చింది. ఓకేనా, దీన్ని క్యాలిక్యులేట్ చేస్తాను. 13.88 ఇంటూ 4.2 ఇంటూ 10 క్యూబ్. ఓకే, 58,296 TCO minus 10. సో ఇప్పుడు మనకి TCO అన్నది కావాలి కాబట్టి TCO ఈక్వల్ టు 10 ప్లస్ 705.76 ఇంటూ 10 క్యూబ్ డివైడెడ్ బై 58,296. ఓకేనండి, 705.76 ఇంటూ 10 క్యూబ్ డివైడెడ్ బై 58,296 ప్లస్ 10 దట్ ఈజ్ ఈక్వల్ టు మనకి 22.106 అనేది వచ్చింది. ఓకేనా, THA ఎంత వచ్చింది, 76 పాయింట్ ఎంత వచ్చింది, TCO ఏమో 22.106 డిగ్రీ సెంటీగ్రేడ్ అనేది వచ్చింది. సో దీని ప్రకారం సో వాడు అడిగింది ఏంటి, టెంపరేచర్స్ అడిగాడు కాబట్టి ఇన్లెట్ అవుట్లెట్ టెంపరేచర్స్ ఆఫ్ ఆయిల్ అలాగే వాటర్ అడిగాడు కాబట్టి దాని ప్రకారం మనం అవుట్లెట్ టెంపరేచర్ ఆఫ్ ది ఆయిల్ అలాగే అవుట్లెట్ టెంపరేచర్ ఆఫ్ ది వాటర్ అనేది ఫైండ్ అవుట్ చేసాం. సో ప్రాబ్లం కంప్లీట్ అయిపోయింది. సో దీని తర్వాత ఏం రాయాలండి, ఎప్పుడు కంప్లీట్ అయిన తర్వాత రిజల్ట్ అన్నది రాయాలి. రిజల్ట్లో ఏం రాస్తారు, మనం థర్మల్ కెపాసిటీ ఫైండ్ అవుట్ చేసాం కదా, ఫ్లూయిడ్ హాట్ ఫ్లూయిడ్కి కోల్డ్ ఫ్లూయిడ్కి అది రాస్తారు, అలాగే కెపాసిటీ రేషియో రాస్తారు, నెక్స్ట్ NTU రాస్తారు, అలాగే ప్యారలల్ ఫ్లో ఎఫెక్టివ్నెస్ అన్నది రాస్తారు, దాని నుంచి టెంపరేచర్ అనేది రాస్తారు, THO అలాగే TC నాట్ అనేది రాస్తారు. సో ఫ్రెండ్స్, ఇది ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.